సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత గురువు, షష్ఠభావం దగ్గర నుండి యోగించేటువంటి చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు ఉపశమనాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితి. ఎందుకంటే ఏదో ఒక అనారోగ్య సమస్య, ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి భయము, ఆందోళన, ఒత్తిడి అధికంగా ఉండడం, ఇలా మానసిక శారీరకమైనటువంటి సమస్యలు అటు సప్తమ రాహు వల్ల అష్టమ శనేశ్వరుడు వల్ల వస్తూ ఉన్నటువంటి తరుణంలో జన్మకుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేది కొంత ఉపశమనం. గత వారంతో పోల్చుకుంటే, గత వారాలతో కూడా అంటే 2 వారాల క్రితం జన్మకుజుని యొక్క దోషం ఉన్నది. క్రితం వారం లేదు, ఈ వారము లేదు జన్మకుజుడు. అయితే శని వక్రించడం గత వారం లాగా అయితే కొంత మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మానసికమైనటువంటి భయాలు, ఆందోళనలు ఇవి కూడా కొంత తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. కావలసినటువంటి సమయానికి ఎంత ధనం కావాల్సి వస్తుందో అంత ధనము వస్తూ ఉంటుంది, సమకూరుతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. మిగతా వాళ్ళకి లేనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ఈ రాశి వారికి ఉన్నాయి. పక్క వాళ్ళు ఉద్యోగం పోతోంది అని భయపడవలసినటువంటి పరిస్థితులు, మీ ఉద్యోగానికి షూరిటీ ఉన్నది. గురుడు లాభంలో ఉన్నంత వరకు ఉద్యోగం పోదు. అలాగే ఇప్పుడు శుక్రుడు లాభగతుడైనప్పుడు విదేశాల్లో ఉండేటువంటి సింహరాశి వారికి ఇది కొంత ఉపయోగపడుతుంది, ప్రత్యేకించి ఉద్యోగ విషయాల్లో. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. నూతన గృహ, వాహన, ఆభరణ, వస్త్రాది సౌకర్యాలు బాగున్నాయి. అన్నిటి పరంగా కూడా కొంత మానసికంగా పడేటువంటి ఇబ్బందులు సైతం తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ వారంలో గ్రహస్థితి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రం. వారాంతానికి వెళ్లే కొద్దీ ఏమవుతుంది అంటే చంద్రబలం పెరుగుతూ సొంత ప్రాంతాలకు చేరుకోవడం కానీ, లేదా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ప్రాంతాల సందర్శనం కానీ, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రుణ బాధలు, రోగ బాధలు తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ఊతాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సింహరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యేకించి ఈ వారంలో కొంత అసంతృప్తి ఉంటుంది. ఇంకా మనం సాధించవలసినటువంటిది ఉంది, ఇంకా మనం సాధించవచ్చు అనేటువంటి కోరిక కూడా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి లేదా మానసిక సంతృప్తిని పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.